అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 27 సోమవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మార్పులకు నాంది పలికే రోజుగా కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఈ రోజు మీకు ఒక భారీ శుభవార్త వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈ రోజు మీకు వచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక మెసేజ్ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి వినడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అపూర్వ తాంత్రిక విద్యతో స్త్రీ వశీకరణ, పురుష వశీకరణతో పాటుగా ప్రేమ, వివాహం, కుటుంబ, ఉద్యోగం, వ్యాపారం వంటి సమస్యలకు జ్యోతిష్య సలహాలు అందించబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీరు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందేందుకు, మీ సమస్యలకు తగిన మార్గదర్శకత్వం పొందేందుకు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 8008366716. ఈ నెంబర్కు మీరు గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీకున్నటువంటి సమస్యలను పూర్తిగా చెప్పుకోండి. వాటికి ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ, పరిహార రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు సాధారణంగా తెలివితేటలు కలవారండి. కొత్త ఆలోచనలకు స్వీకరించే స్వభావం కలవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే ఒక్కసారి ఎవరి వలనైనా మనసు నొచ్చుకుంటే వారికి అంత తేలికగా నమ్మరు. తమ భావాలను అందరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంటే స్వభావం కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తుందండి. అయితే మీకు రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి అంటే లక్కీ కలర్ అనమాట, నీలం లేదా ఆకాశ నీలం. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుని మీతో ఉంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి పనుల్లో అనుకూలత కలిగే అవకాశం కూడా ఉంటుంది. అదృష్ట సంఖ్య అంటే లక్కీ నెంబర్ 8 మరియు 4. ఈ సంఖ్యలు రేపటి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మీకు అనుకూలంగా అనిపించవచ్చండి. ఇక ప్రయాణానికి శుభదిక్కు వచ్చేసి పడమర లేదా వాయువ్య దిశలో చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రయాణం చేయాల్సి వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. ముఖ్యమైన పత్రాలు, డబ్బు, మొబైల్ వంటి వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అయితే ఈ మధ్యకాలంలో మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒకే విధంగా నమ్మకుండా ఉండడం మంచిదండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొందరు మీతో స్నేహంగా మాట్లాడుతున్నప్పటికీ మీ విషయాలను ఇతరులతో పంచుకోవడం లేదా అపార్థాలు కలిగించే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల వ్యక్తిగత విషయాలు, ఆర్థిక వివరాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికైనా చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. కుంభరాశి వారికి రేపటి రోజు ప్రతి విషయంలో ఒకే విధమైనటువంటి ఫలితాలు అయితే ఉండవండి. కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తే మరికొన్ని రంగాల్లో సహనం, అప్రమత్తత అవసరం అవుతుందన్నమాట. కాబట్టి ఏ రంగంలో ఎలా వ్యవహరించాలో ముందుగానే తెలుసుకుంటే రోజు మరింత సాఫీగా కూడా సాగుతుంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంది. మీ కష్టానికి తగిన ప్రశంసలు అందుకోవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థికంగా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. అవసరమైన ఖర్చులు జరిగినా వాటికి సమర్థంగా నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం. గురువుల సలహాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కుటుంబంలో కొన్ని రోజులుగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు మరింత బలాన్ని కూడా ఇస్తుంది. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఆవేశం మీకు ఈరోజు పెద్ద శత్రువుగా మారవచ్చు. కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బందులను కలిగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఓర్పుతో స్పందించడం కూడా చాలా మంచిది. స్నేహితుల పేరుతో మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించే వారు కూడా ఉండవచ్చు. అందరికీ మీ రహస్యాలు చెప్పకండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు అపార్థాలు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఇతరుల మాటలకు వెంటనే స్పందించడం కంటే మౌనం పాటించడం చాలా మంచిది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఆకస్మికంగా వచ్చే ఖర్చుల వల్ల కొంత ఒత్తిడి కూడా అనిపించవచ్చు. కాబట్టి అవసరం లేని కొనుగోళ్లను వాయిదా వేయండి.
అవసరం లేని కొనుగోళ్లను వాయిదా వేయండి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దండి. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించండి. మొబైల్స్, పర్స్, ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో అలసట, నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. రేపు సోమవారం కావడంతో కుంభరాశి వారు పరమేశ్వరుని ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిదండి. ఈ రాశికి శని ప్రభావం ఉండడంతో శివారాధన మనశ్శాంతి, ధైర్యం, ఆటంకాల నివారణకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చేస్తుందని విశ్వాసం. ఉదయం సూర్యోదయానికి ముందుగానో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా సమీపంలోని శివాలయానికి వెళ్ళి పవిత్ర జలంతో అభిషేకం చేయండి. వీలైతే పాలు, నీరు, తేనె, కొద్దిగా పంచదారతో అభిషేకం చేసి చివరిగా స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయండి. అభిషేకం అనంతరం బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అనంతరం శివాష్టకం లేదా లింగాష్టకం చదవడం లేదా శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, అభివృద్ధి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించండి. సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇది మానసిక ప్రశాంతతను కలిగించే, ప్రతికూల ఆలోచనలను తగ్గించేందుకు ఆధ్యాత్మికంగా ఉపకరిస్తుందని నమ్మకం. అలాగే కుంభరాశి వారికి శని అనుగ్రహం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారండి. కాబట్టి శివారాధన అనంతరం శనిదేవుని స్మరిస్తూ నల్ల నువ్వులను సమర్పించి ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని కొద్దిసేపు జపించడం కూడా శుభకరంగా ఉంటుంది. రేపటి రోజు చేయదగినటువంటి దానాలు వచ్చేసి శివాలయంలో పండ్లు లేదా కొబ్బరికాయ సమర్పించండి. పేదలకు అన్నదానం చేయండి. అవసరమైన వారికి తాగునీరు, మజ్జిగ లేదా ఆహార పదార్థాలు అందించండి. పక్షులకు ధాన్యం చల్లడం, గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం కూడా పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ మధ్యకాలంలో మీపై నరదిష్టి, అసూయ లేదా అనవసర ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే సోమవారం సాయంత్రం శివాలయంలో ఒక దీపం వెలిగించి శివుడు ముందు కూర్చొని కొన్ని నిమిషాలు ప్రశాంతంగా మహామృత్యుంజయ మంత్రం జపించండి. అనంతరం మీ కులదేవతను స్మరించి ఆశీర్వాదం కోరండి. ఇది మీకు మానసిక ధైర్యాన్ని పెంచి సానుకూల భావనతో ముందుకు సాగేందుకు సహాయపడుతుందండి. మహామృత్యుంజయ మంత్రం తెలుసు కదండి. అది మీకు ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి 4 లైన్లు ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రం చదవండి. రేపటి రోజు కోపాన్ని దూరంగా ఉంచి మృదువుగా మాట్లాడండి. శివుని కృపతో మీ పనుల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి. ఇక తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. ఈరోజు మీకు ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అని చెప్పాను కదా. ముఖ్యంగా మీకు వచ్చే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఫోన్ కాల్ను ప్రశాంతంగా వీలైతే ఒంటరిగా ఉండి వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ వార్త మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనలకు, కొత్త అవకాశానికి నాంది కూడా కావచ్చు. కుంభరాశి వారు రేపటి రోజు ఉదయం నుంచే మీ జీవితంలో కొన్ని మార్పులు కనిపించడం ప్రారంభమవుతుందండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదిలే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయన్నమాట. మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైనటువంటి చర్చ జరగవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ, కాల్ లేదా సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అండి. అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యగా భావించవచ్చు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు, ఒప్పందాలు, ఇంటర్వ్యూలు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా అనిపించవచ్చు. అదృష్ట రంగులు నీలం, ఆకాశ నీలం మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా మీ రంగులకు ప్రాధాన్యత ఇవ్వడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే సూచికగా భావిస్తారు. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. కులదేవత ఆరాధన నిర్లక్ష్యం చేయకండి. చాలామంది జీవితంలో కారణం అర్థం కాని ఆటంకాలు, పనులు పూర్తి కాకపోవడం, మానసిక అశాంతి, కుటుంబ విభేదాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు తమ కులదేవతను స్మరించడం మర్చిపోతూ ఉంటారండి. మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం కులదేవతను భక్తితో స్మరించి ఆశీర్వాదం కోరడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యంగా భావించబడుతుంది. కుంభరాశి వారిలో చాలామంది చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను, బాధ్యతలను, జీవిత పరీక్షలను ఎదుర్కొని ఉంటారు. ఇతరులకు తెలియకుండా మనసులోనే బాధను దాచుకొని ముందుకు సాగుతూ ఉంటారు. కష్టపడిన ఆలస్యం ఫలితం రావడం, మంచి మనసుకు తగిన గుర్తింపు ఆలస్యంగా రావడం వల్ల ఎన్నోసార్లు నిరాశకు గురి అవుతూ ఉండవచ్చు. అయినప్పటికీ మీ సహనం, మీ పట్టుదలే మీ బలం. ఉద్యోగం కోసం, సంతానం కోసం, ఆర్థిక సమస్యలు, అప్పులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య ఆందోళన లేదా కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పడుతున్న వారికి అందరికీ కూడా చాలా మంచిగా ఉందండి. సంతానం కోసం ప్రార్థిస్తున్న దంపతులకు నిరాశ చెందకుండా విశ్వాసంతో ఉండండి. వైద్యుల సూచనలు పాటిస్తూ మీకు నమ్మకం ఉన్న ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం కూడా మానసిక ధైర్యం కూడా పెంపొందించవచ్చు అనమాట. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజు కొత్త ఆశ కలిగించే సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగును ఆలోచించి వేయండి. సహనం, క్రమశిక్షణ
సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే పరిస్థితులు క్రమంగా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. చూశారు కదండి, విన్నారు కదా కుంభరాశి వారు. ఈరోజు ఈ వీడియో ఇంతే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.